వెల్కమ్ టు S9 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. ఎమ్మెల్యే అక్బరుద్దీన్పై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది 2 సంవత్సరాలు మాత్రమే. మా సీఎం పైన నోరు పారేసుకుంటే నాలుక కోస్తాం వీళ్ళ ఐలయ్య. మహిళా కానిస్టేబుల్ను అభినందించిన హోంమంత్రి అనిత. వాటాల నుంచి డైవర్షన్ కోసమే మాకు నోటీసులు మాజీ మంత్రి హరీష్ రావు. మినిట్ అంటే పంది 15 మినిట్ అంటే పంది. నేను ఇలా ఎందుకు అంటున్నా అంటే అక్బరుద్దీన్ ఓవైసీ రీసెంట్ గా మహారాష్ట్రకి ప్రచారానికి పోయినప్పుడు అతను ఏం అభివృద్ధి చేసిండు, ఇక్కడ ఉన్న హైదరాబాద్ ని డల్లాస్ చేసిండా, హైదరాబాద్ ని డావోస్ చేసిండా అని చెప్పాలి గాని అవి చెప్పకుండా హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి 15 మినిట్ అని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఇట్స్ నాట్ అన్ ఇన్సల్ట్, ఇట్స్ థ్రెటనింగ్. హీఈస్ డైరెక్ట్లీ థ్రెటనింగ్ ఇన్ హిందూస్. 15 మినిట్ ఉంటే చాలు నేను ఏదైనా చేస్తా అని చెప్పి పదే పదే హిందువులను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి 15 మినిట్ అని చెప్పి మళ్ళా ఎవరన్నా సరే నేను పంది అని అంట. ఎందుకు పంది అని అంటే ఎవరికి బాధ అవుతుందో నాకు తెలుసు. 15 మినిట్ అంటే మాకు బాధ అవుతుంది. చెల్లుకు చెల్లు ఇట్లనే అంటాం. వాళ్ళని నోరు మూసుకోమనండి, మీరు మాట్లాడరు. ఇదే విషయంపై నేను ఏదో ఒక పతంగి గురించి స్టేట్మెంట్ ఇచ్చిన. దానికి పతంగి సింబల్ వాళ్ళు తీసేయాలి అని అన్నా. దాన్ని ఒక జర్నలిస్ట్ MIM ఓవైసీని అడిగితే అతను మొహబ్బతు అవి ఇవి అనుకుంటూ కించపరుచుకుంటూ మాట్లాడిండు. దానికి నేను ఒక రిఫరెన్స్ ఇచ్చిన. దానికి కొంతమంది మనోభావాలు దెబ్బతిని కొంతమంది పిచ్చోళ్ళు నాకు ఫోన్లు చేసి కామెడీలు చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారేమో ఆ పిచ్చోళ్ళు ఫోన్లు చేస్తే భయపడే రకం అని చెప్పి. మేము ఇక్కడ ఉన్నోళ్ళం భయపడే రకాలు కాదు, భయపెట్టే రకాలం మేము. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. మీరు ముందుకు దిగొస్తే ఎట్లా చేయాలో మాకు కూడా తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఫోన్లు చేసి భయపడితే భయపడం మేము. ఇంకొకటి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న మేమందరం మా ధర్మం మాకు ఒకటే నేర్పిస్తుంది, మా ఐడియాలజీ ఒకటే, అందరూ సమానం. మేము ఏ రోజు ఏ రిలీజియన్ కి ఖిలాఫ్ కాదు, ఏ మతానికి ఖిలాఫ్ కాదు, ముస్లిమ్స్ కి ఖిలాఫ్ కాదు, మైనారిటీలకి మేము ఖిలాఫ్ కాదు. అందరము మంచిగా ఉండాలి. కానీ మేము ఒక్కరికి ఖిలాఫ్, ఎవరికి? దేశ ద్రోహులకు మేము ఖిలాఫ్, ఉగ్రవాదులకు మేము ఖిలాఫ్, మత విద్వేషాలు పెంచేటోళ్లకు మేము ఖిలాఫ్, బరాబర్ మేము ఖిలాఫ్. మీరు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు పోరాడడానికి మేము ధైర్యంగా ముందుకొస్తాం. ఇది క్లారిటీ. ఇంకొకటి చెప్తున్నా, మీరు పిచ్చి పిచ్చి నాటకాలు చేయకండి. మీరు నాకెట్లయితే ఫోన్లు చేసి చెప్తున్నారో అట్లనే దమ్ము ధైర్యం ఉంటే అక్బరుద్దీన్ కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి 15 మినిట్ అనొద్దని చెప్పండి, మా గుళ్ళ పైన దాడి చేయొద్దని చెప్పండి, మా మతాన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పండి, మా దేవి దేవతలను అవమానం పరచొద్దని చెప్పండి. అంతేగాని అంటే 15 మినిట్ అని చెప్పి భయపడితే భయపడేటోళ్ళం రకం కాదు మేము. ఇప్పటికైనా సరే ఖబర్దార్, మేమందరం ఈడనే ఉన్నాము. ఏమన్నా చేసేది ఉంటే ముందుకు. ఊరు సమస్యల మీద మాట్లాడిన వాళ్ళని లోపడేస్తారు, ఊర్లో వేరేవాడు కూడా మాట్లాడితే కూడా మళ్ళీ మా వాళ్ళని లోపడేస్తారు. ఎడదిరిగి మా వాళ్ళని చేయాలనుకుంటారు. కానీ ఇవి పని చేయరాదు. పోలీస్ బట్టలు తీసి కదర్ బట్టలు వేసుకున్నా నువ్వు కూడా కాంగ్రెస్ అనుకునే నేను తిరుగుతాను. ఏం చేస్తాను సార్, మీ స్టేషన్కి రాను సార్. ఇక మరి ఇట్నే చేస్తారు సార్. నేను ఏమంటున్నా, లాస్ట్ టైం మొన్న వాడు తిట్టిండు, కావాలని తిట్టి లాస్ట్ వీడియో ఆన్ చేసిండని మేము చెప్పినాం. రుజువు ఏందని మీరు అడిగారు. రుజువు లేకుండా వేరే వాళ్ళని తీసుకొస్తారు, మేము కంప్లైంట్ ఇవ్వగానే రుజువు అడుగుతారు. సార్ నేను మళ్ళా కూడా అంటున్నా, రుజువు లేనప్పుడేమో రుజువు అడుగుతున్నారు. మమ్మల్ని వీళ్ళకి రుజువు లేదు కదా అంటేనేమో లేదు వాళ్ళు చెప్పిరుగా సరిపోతుందని మీరు మాట్లాడుతారు. మీరు సిన్సియర్గా చెప్తున్నా కదా, మీరు ఒక పోలీస్ బట్టల కంటే కద్దరు బట్టలు వేసుకుంటే అసలు స్టేషన్ రావడం పని చేస్తాం సార్. ఏదన్నా కోర్టులో చూసుకుంటాం సార్. ఇక మేము కూడా రెడీ అవుతాం. ఒక కేసు ఎందుకు 10 కేసులు కాదు 20 కేసులు పెట్టించుకుంటాం. ఏముంది సార్, నేను ఏమంటున్నా సార్, చిన్న పంచాయతీ పెద్ద పంచాయతీ కాదు. మీరు ప్రతిదీ నిన్న విషయం తీసుకున్న చిన్న పంచాయతీ కాదుగా సార్. నిన్న విషయం తీసుకుంది చిన్న పంచాయతీ కాదు కదా సార్. ఈ చిన్న పంచాయతీని కూడా నేను మళ్ళా కూడా ఏమంటున్నా అంటే, ఒకసారి నేను మళ్ళా కూడా చెప్పిన, మొన్న బంటువారి కూడా సంబంధించి రేపన్నాడు కంటిన్యూస్ FIR చేసుకుంటూ పోవాల్సిందే. అంతకుముందు సోమవారి కూడా ఉంది సార్. సోమవారి కూడా వాడు నిండా సలిగాసుకునేటోని మీద మళ్ళీ ఇంకో కొత్త కేసు పెడితే మళ్ళీ ఇక వాడిని పిలిపి సతాయిస్తుంటివి, వీడిని పిలుస్తుంటివి సార్. నేను ఏమంటున్నా, మీరు కాంగ్రెస్ నాయకులు మెప్పు పొందడం కోసము అట్లా డ్యూటీలు చేయకండి సార్. నేను అట్నే కనపడుతుంది ఇక్కడ. అరే వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటా అన్నప్పుడు పొలం మీరు FIR చేస్తారు. అక్కడ సార్ భయపెట్టి ఇయడానికి మాత్రమే మా హయాంలో కూడా
మేము భయపెట్టేయడానికి మాత్రమే పిటిషన్ ఇప్పించేది తప్ప అదే పని మీద ఇట్లా కేసులు ఎప్పుడు పెట్టలేదు. మీరు కూడా దయచేసి మీరు ఒకవేళ డ్యూటీ చేయాలనుకుంటే మాత్రం ఇట్లా సతాయించడం బంద్ చేయండి. మేము కూడా కంప్లైంట్ ఇస్తున్నాం, దాని మీద కూడా స్పందించండి సార్. నేను ఏమంటానంటే మేము కూడా మా కంప్లైంట్లు ఎందుకు పట్టించుకోవట్లేదు సార్? మరి అక్కడ సార్ మీరు అఫీషియల్ గా కంప్లైంట్లు ఇస్తున్నాం సార్. సార్ మేము అంతకుముందు అదే పంట వారికి కూడా ఆయన మీద కేసు పెడితే అలా రుజువు లేదంటారు, ఇక్కడికి వచ్చి రుజువు లేకుండా కేసు పెడతారు. మీరే అన్నారు కదా సార్, మన ఇద్దరే కదా మాట్లాడుకుంది, రుజువు లేకపోతే నేను బెటర్ మీరే అన్నారు. మరి ఇక్కడ రుజువు లేకపోతే మళ్ళీ ఎట్లా కూర్చోబెట్టారు, ఎట్లా పిలిచారు? సార్ నేను ఏమంటున్నా, నీకు కావాల్సిన కేసుల రుజువులు లేకపోతేనేమో ఒక తీరుగా మాట్లాడతాము. రుజువులు సార్ నేను మళ్ళీ కూడా తప్పు కాదు సార్, మీకు కావాల్సినట్టుగా మాట్లాడుతున్నారు సార్, మీకు కావాల్సినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి మీరు ఇక్కడికి వచ్చినారా సార్? వారికి ఏ కంప్లైంట్ ఇచ్చినా గానీ మీరు సార్ ఇది ఊర్లో జరిగినటువంటి సంఘటన మీద జరిగినటువంటి కంప్లైంట్ మీరే ఊరికి వస్తే తెలుస్తుంది కదా, లేకపోతే కానిస్టేబుల్ లేదని ఎంక్వైరీకి పంపించాల్సి ఉంటుంది. మీరు ఎంక్వైరీకి పంపించారా కనీసం? సార్ మీరు ఎంక్వైరీకి పంపించారా కనీసం అంటున్నా సార్. అక్కడ స్టేషన్ పిలిస్తే ఇక్కడ పంచాయతీ ఏం తెలుస్తుంది మీకు? ఏ పంచాయతీ స్టేషన్లో చేయాలి, ఏ పంచాయతీ బయట చేయాలో కూడా తెలియదు. అరే ఇంటి ముందర పెట్టిరు సార్, వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ కాదు, 2 గల్లీలు అవతల వాళ్ళకి ఇలా భూమి పంచాయతీ, నీకు ఎట్ట తెలవాలి? మేము వచ్చి కూర్చుంటున్నాం, నీకు తెలుస్తుంది ఇక్కడ వాళ్ళ ఇల్లు ఇంటి ముందర ఏ ఇల్లు లేదని. నీ ఇప్పుడు తప్పు చెప్పట్లేదు సార్, వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, వచ్చి చూడండి మీరు, వాళ్ళ ఇంటి ముందర ఏ ఇల్లు లేదు, అన్ని అవతల సైడ్ ఫేస్ ఉన్నాయి, ఈతల సైడ్ ఫేస్ కూడా కాదు, అవతల ఇల్లు పెట్టినట్టుగా. అదే కదా మేము మాట్లాడేది. మీరు ఇట్లా భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తే రెండే సార్. ఒకటి, మేము చెయ్యము, 1 సైడెడ్ అడిగి చేస్తామని చెప్పండి, మేము ప్రతిదీ పోరాటం తిరిగినే చేస్తాం. కానీ ఇట్లా భయపెట్టి ఎవరినో భయపెడదామని చూస్తే మాత్రం అసలు భయపడేది లేదు. ఒక కేసు బదులు ఎట్లా ఒక కేసు అయిన తర్వాత 2-3 కేసు 10 కేసులని పెట్టించుకుంటాం. ఏముంది ఇదే పని మీద సార్? నేను ఏమంటున్నా, మీరు దీనికి కావాలని అందరిని బలి చేద్దామని చూస్తున్నారు తప్ప తక్కువ చేయాలని చూడట్లేరు. మీరు ఒక పోలీసుగా ఎవడన్నా తప్పు చేస్తే భయపడి వాడు వెనక పోవాలి తప్ప వాడి మీద కేసు పెట్టాలి, వాడిని లోపల పంపించాలి. ఎవరిని చూడ నాన్ కాగ్జినబుల్ కేసు పెట్టేసి లోపల పంపించడమే, జైలు పంపిస్తా అని చెప్పడమే, పండగలప్పుడు పిలవడమే. సార్ మీరు ప్రతిసారి చూస్తున్నాం, ఇది చేయకండి సార్. మీకు పని తక్కువ కావాలా, లేకపోతే వాడు మీ మాటినాలా, లేకపోతే కేసు పెట్టాలనుకుంటారని నేను 2-3 సార్లు అడుగుతున్నా. మాటినాలే, వాడు మీ మాటినాలనుకుంటే నాకు మాట చెప్పుడు, నీవు నచ్చి చూస్తా అంటే ప్రతి ఒక్కరి మీద కేసు చేస్తుంటారు. మేము పెట్టిన కేసు అవును సార్, మరి మేము పెట్టిన కేసులు ఎడిపోతున్నాయి అంటున్నా. నేను చెప్పేది ఏం సార్, మేము అఫీషియల్ గా వాడు బూతులు తిట్టిండు, అమ్మ బూతులు తిట్టిండాలని అంటే మీరు కేసు తీసుకపోతారు. బంటువారి కూడా కేసులో ఆ విషయం తీసుకున్న మీద కూడా 80 ఏళ్ల మీద కేసు పెడతారా సార్? 70 ఏళ్ల మీద సార్, 70 ఏళ్ల మీద మీరు విషయం తీసుకుంటారు. మీ బాధ భరించలేక, ఒకవైపు ఎంఆర్ఓ బాధ, మీ బాధ, సెక్రటరీ బాధ భరించలేక ఆ విషయం తీసుకుంటారు, ఆ మీద కేసు పెడతారు. ఇక్కడికి వచ్చి వీని పంచాయతీలో భూమి పంచాయతీ ఉంటే వాడేదో చేసిండు చెప్తే వచ్చి ఎంక్వైరీ చేయకుండా వాని స్టేషన్ లో పిలిచి వాని కూర్చోబెట్టి వాని సతాయిస్తుంటారు సార్. ఇప్పుడు భూ సర్పంచ్ ఎందుకు వచ్చింది సార్? మీరు ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేయరు, ఇక్కడికి వచ్చి కనపడుతుంది కదా మీకు. అరే నీకేం అవసరం, నీ గల్లీలో నువ్వే అడుగుతావు, నేను కాదు సార్. మీరు అడుగుతారు ఖచ్చితంగా వచ్చి ఇక్కడికి వచ్చి, మీరు గల్లీలకు ఎందుకు వచ్చినారు, అసలు నీ గల్లే కాదు 3 గల్లీలు అవతల ఉన్నాయి, ఈ గల్లీకి ఎందుకు వచ్చినారు అడుగుతారు. మీరు వాళ్ళ బాధ చూడండి, వాళ్ళ ఇల్లు చూడండి. ఇంత పేదవాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనకు వస్తే ఏ రకంగా ముందుకు పోతుంది సార్? సార్ మళ్ళా కూడా చెప్తున్నాం, దీనివల్ల అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడాలని చూస్తున్నారు. ప్రజలు అస్సలు ఇబ్బంది పడరు సార్. మళ్ళీ కూడా చెప్తున్నాం, ఉన్నది 2 సంవత్సరాలు, మళ్ళీ ఇబ్బంది పడితే అధికారులు ఇబ్బంది పడతారు. ఎవరైతే ఇబ్బంది పెట్టిన అధికారులు ఉంటారో వాళ్ళే ఇబ్బంది పడతారు తప్ప ప్రజలను ఎట్లాంటి ఇబ్బంది మాత్రం పెట్టను. మీరు కొంచెం సిన్సియర్ గా పనిచేయండి, వచ్చి ఇక్కడ చూడండి సార్. ఇక్కడ కూడా ఊర్లో పెద్ద మనుషులు కూర్చొని సార్ రావయ్య మాట్లాడదాం, ఇట్లాంటివి చేసుకోకూరని చెప్తా అంటే చక్కగా వచ్చి మీ దగ్గర రారా నేను అక్కడ పిలుస్తా. పంచాయతీ అయింది, ఎక్కడ చేయాలి? చిన్న దానికి దీనికేమో మీరు టైం ఇచ్చి అక్కడ పిలిచి వాళ్ళ మీద కేసు పెడతాను ఉప సర్పంచ్ నానండి. ఇక్కడ మేము మిగతా దాని మీద కేసు పెడుతున్నా, మా వాటి మీద కేసు చేయకండి. కానీ నేను మళ్ళా కూడా ఏమంటున్నా, సోమవారిగూడెంల వాళ్ళని కూడా ఒకసారి జైలు నుంచి వచ్చిన తర్వాత వల్ల మీకు పిలిచే అధికారం, మీరు అక్కడ పోయి కౌన్సిలింగ్ పెట్టుకోండి. ఊర్లో కౌన్సిలింగ్ పెట్టాల్సింది, ఊర్లో కౌన్సిలింగ్ పెట్టకుండా స్టేషన్ పండగ రోజు సోమవారిగూడెంలో మీరు కేసు చేసిన ప్రతి ఒక్కరిని స్టేషన్ పిలవదేముందండి? నాకు అర్థం కాదు. మీరు స్టేషన్ పిలిచిరు, ఒకడేదో ఎదురుగా అడిగిండు, నేను లేనే నా మీద ఎందుకు కేసు పెట్టారు సార్ అనగానే వాడిని ఇంకో 3 గంటలు కూర్చోబెడితే సార్ మాకు అర్థం కావట్లేదా మీరు చేసే చేష్టలు? సార్ నేను ఏమంటున్నా, ఒక పోలీస్ అధికారిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, కానీ వాళ్ళ ఊరికి పోయి ఇవ్వాలి. అరే మంచిగుండురా ఇప్పటి నుంచి అయినా నువ్వు స్టేషన్లో కూర్చోబెట్టుకుంటావు. అవును సార్ నేను లేనే హైదరాబాద్ లో నా మీద ఎట్లా కేసు అయిందనగానే వాడిని ఇంకో 3 గంటలు ఎక్స్ట్రా కూర్చోబెడితే అంటే ఎదురియొద్దా? ప్రశ్నించొద్దా సార్? ఎవరు కూడా ప్రశ్నించే అధికారం లేదా? అరే ఆల్రెడీ జైలుకి పోయి వచ్చిర్రు, బెయిల్ తీసుకొని వచ్చిర్రు, వాళ్ళని ఎందుకు మీ స్టేషన్ లో కూర్చోబెట్టిరు? బెయిల్ తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు ఎందుకు కూర్చోబెట్టిర్రు? అయిపోయా పంచాయతీ అయిపోయా, మీరు జైలుకే పంపిస్తారు. వాడు జైలు పోయి బెయిల్ తీసుకొని ఇంటికి వచ్చి కూర్చున్నారు. మొత్తం ఆడవాళ్ళని మగవాళ్ళు అందరు తీసుకొచ్చి కూర్చోబెడతారా సార్? నాకు ఏమంటున్నా, మీరు చేసే ప్రతి ఒక్క వ్యవహారం ఏంటంటే అన్న చూడురు అని చెప్పేసి ఆ వీడియో తీసుకుని ఎవరికి పంపించుకుంటారో కాంగ్రెస్ నాయకులకు. కానీ వాళ్ళ మెప్పు కోసం మీరు చేయాలనుకుంటే ముందే మాకు చెప్పురి. మీ స్టేషన్ కూడా ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకోరు, 1 కాదు 100 పెట్టుకుంటాం, నా మీద కూడా పెట్టించుకుంటాం అవసరం అయితే వీళ్ళతో పాటుగా.
మీరు ఎట్లాగో దానికోసం వచ్చిరంటే వదిలిపెట్టేది లేదు సార్ ఎవరిని కూడా. సార్ నేనేమంటున్నా, సిన్సియర్గా మొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న ఈ మండలాన్ని కావాలని భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు నిజాయితీగా చేయండి పని సార్. నిజంగా సార్ మొన్నటి వరకు లేవు, ఎలక్షన్ వరకు ఇక్కడ ఒక కేసులు నడియమనూరు నుంచి ఇన్ని కంప్లైంట్ లేవు. ఎలక్షన్ నుంచే మొదలు పెట్టారు. మిమ్మల్ని ఎప్పుడైతే ఇక్కడి నుంచి తరలిస్తారని చెప్పారో వాళ్ళ మెప్పు కోసం మీరు కొత్తగా కేసులు చేయడం మొదలు పెడతారు తప్ప, మా వాళ్ళని సతాయిస్తారు తప్ప వేరేది కనపట్లేదని మాత్రం నేను చెప్తున్నా. కొంచెం మళ్ళొక్కసారి దయచేసి చెప్తున్నా, అట్లాంటి నిన్న కూడా విషయం తీసుకున్నాని కూడా మీరు తక్షణమే వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళ ఇంట్లో పోయి మీరు పొద్దుగా 5 గంటలకు పంపించాల్సిన అవసరం ఏంటి సార్ వాళ్ళని కూడా. సార్ ఇట్లాంటివి అన్ని కూడా మేము కంప్లైంట్ పెట్టినాం ఆల్రెడీ, మేము ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తాం. మీరు కూడా సార్ యాజ్ అన్ ఎస్ఐగా మీరు డ్యూటీ చేయడానికి మీరు మంచిగా ఉన్నతంగా రిజర్వేషన్లు మీకున్నటువంటి బీసీ రిజర్వేషన్ల ద్వారానే ఉద్యోగం కొట్టారు. మేము బహుజనులను సార్ ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం అంటే నువ్వు బహుజనం అయితే ఉనికి కావాలని మీరు ఉల్టా క్వశ్చన్ వేస్తే వాళ్ళు బాధపడతారు. ఈ నియోజకవర్గంలో అందరు అణిచివేయబడ్డోళ్ళే, మీరు కొత్త మేము బహుజన నువ్వు ఉనికి కావాలి అంటే నీకు కూడా అట్నే రిజర్వేషన్ వచ్చింది సార్. నువ్వు రిజర్వేషన్ ఎస్ఐ పోస్ట్ కొట్టినావు, నువ్వేం జనరల్ సీట్లో కొట్టలే. మీరు కూడా బీసీలోనే కొట్టారు. మా వాళ్ళు వచ్చి మేము బహుజనాలను సార్ ఇక్కడ యుద్ధం చేస్తున్నాం అంటే నువ్వు ఉనికి కావాలరా బీసీ అయితే అని మీరు ఉల్టా వాళ్ళని బెదిరించే వారని చేయదు సార్. ఇక్కడ సార్ నేను ఏమంటున్నా సార్, మొన్న జరిగింది అదే కదా మంటువారి కూడా మంటువారి కేసులో చెప్పింది అదే కదా. నేను ఇన్వాల్వ్ అయితే ఏడా మీకు ఒత్తిడి అవుతుందని వాళ్ళని పంపిస్తే నువ్వు అయితేంది ఎవడైతేంది సార్. మీరు మళ్ళా కూడా ఏమంటున్నా అంటే అన్యాయంగా కేసులు పెట్టడం బంద్ చేయండి మీరు సార్. మళ్ళా అన్యాయంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైంది మర్చిపోయి నేనేదో పోరాట యోధుడిని, నేను పొట్లాడి తెచ్చిన తెలంగాణ అని చెప్పి ఏదో విర్రవీగి మాట్లాడుతున్నాడు. మరి గత 10 ఏళ్ళుగా ఎంతోమంది మీద అక్రమ కేసులు పెట్టి ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఇలా సిట్లో ఫోన్ ట్యాపింగ్లో విచారణకు హాజరవుతుంటే ఏదో నేను ఘనకార్యం చేసిన అని చెప్పి ఇలా మాట్లాడుతున్నావు. మరి మీ ఎమ్మెల్సీ కవిత గారే ఎంతోమంది ముఖ్యులై ఫోన్ ట్యాపింగ్లు అయినాయి, మరి ఇంటర్వ్యూడే ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి మీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేని దద్దమ్మ హరీష్ రావు ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చవాక్కులు పేరుతున్నాడు. మీ 10 ఏళ్ల పాలనలో మీ స్కాములు, మీ కాళేశ్వరం దోపిడీ, మీ మిషన్ భగీరథ దోపిడీ ఎక్కడ చూసినా 10 సంవత్సరాలు తెలంగాణను దోపిడీ చేసి ఉద్యమకారుల మీద, ఇలా పోరాటం చేసిన వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద, అప్పుడున్నటువంటి పిసిసి హోదాలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో కేసులు పెట్టి ఇలా అనగదొక్కాలని చూసిర్రు. కానీ తెలంగాణ ప్రజలు మిమ్మలను మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు గమనించే మిమ్మల్ని ఫామ్ హౌస్కు పంపి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు ఫలాలు అందిస్తుంటే ఓర్వలేక ఇలా మీరు సర్పంచ్ ఎలక్షన్లో ఓడిపోయినారు, ఇలా 2 జూబ్లీహిల్స్ కంటోన్మెంట్లో ఓడిపోయినారు, పార్లమెంట్లో 0 వచ్చింది. మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా అవాక్కులు చెవాక్కులు పేలుతున్న హరీష్ రావు తస్మాత్ జాగ్రత్త. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. సిగ్గు శరం ఉంటే మీరు తిన్నది మా ముఖ్యమంత్రి కక్కిస్తాడు. మా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే కక్ష రాజకీయాలు చేయాలంటే ఇవాళ నువ్వు, మీ బామ్మది, మీ మామ, మీ మరదలు కవిత, మీ సంతోష్ రావు ఇప్పటికే జైలు ఉండేవాళ్ళు. కానీ ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా చట్టం తన పని తాను చేసుకుపోతుంటే నువ్వు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లు, ఇలా భార్యాభర్తలు మాట్లాడితే దాని ఫోన్ ట్యాపింగ్, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్, అధికారుల ఫోన్ ట్యాపింగ్, సిగ్గు తప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికి ఇలా విచారణకు పోతుంటే నేనేదో పోరాట యోధుని, నేనేదో ఉద్యమకారుని, ఆ రోజు ఉద్యమాన్ని రగిల్చి ఇలా పెట్రోల్ తెచ్చి అగ్గిపెట్టె దొరకని అగ్గిపెట్టె హరీష్ రావు ఇవాళ మా ప్రభుత్వం గురించి, మా ముఖ్యమంత్రి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. తప్పకుండా మీ బండారం బయటపడుతుంది. మున్సిపల్ ఎలక్షన్లో తప్పకుండా మీ పార్టీకి గుణపాఠం తెలంగాణ ప్రజలు చెప్తారని హెచ్చరిస్తూ మళ్ళొక్కసారి మా ప్రభుత్వం గురించి కానీ మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడితే నాలుక కోసం తస్మాత్ జాగ్రత్త. హరీష్ రావు నువ్వు ఒక దొంగవు, ఒక చీటరు. తెలంగాణ ఉద్యమకారుల మీద నువ్వు అసత్య ప్రచారం చేసి గద్దెనెక్కి ఇలా అక్రమంగా సంపాదనతో దోచుకున్న దాంతో గెలవాలని చూస్తున్నావు. కానీ నీకు తెలంగాణ ప్రజలు, నీకు, మీ మామకు, మీ బామ్మదికి బుద్ధి చెప్పిరు. రేపు మున్సిపల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది ఏమీ లేదు. ఇందుకు కొడుక కూతురా నీకు, నీ చేతిలో ఉన్న వాళ్ళు?
ఎంత ఏజ్ ఎంత? 2 సంవత్సరాలు 5 నెలలు మేడం. వెరీ గుడ్. ఆడిని ఎత్తుకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? చెప్పాలి కదా మేడం, మన బాధ్యత Very good. మేడం. మీతో పోల్చుకుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. మీరు అనగా లోకేష్ సార్ మిస్టర్స్ బ్రాహ్మణి గారు అనగా మన రామ్ చరణ్ గారు మిస్టర్స్ అనగా, అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకేంటో ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజలకి చేస్తారు కదా మేడం. అది చాలా ఇష్టం మేడం నాకు. అమ్మ మీరు డైరెక్ట్గా చేస్తారు, మేము ఇండైరెక్ట్గా చేస్తాము. ఈ సర్వీసెస్ కూడా కానిస్టేబుల్ కి శ్రీమంతం చేశారు మేడం. మళ్ళీ బేబీని ఎత్తుకున్నారు. నేను ఫాలో అవుతాను మేడం. అయ్యో బాగుంది. ఏం లేదు, చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనులు అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈరోజు ఆ పోలీస్ మీద నమ్మకం అంటే నేను ప్రతిసారి అంటాను, ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు లేకపోతే నేను అటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి. మేడం నాకు మీతో ఒక పిక్ ఇప్పించాను మేడం. చాలా అయ్యయ్యో, మేడం నిజంగా నీ కొడుకుని తీసుకొని రా, నీ కొడుకుని తీసుకొని రా. వస్తాను మేడం. ఒక ఆవిడ పనులు కలుస్తాను మేడం ఖచ్చితంగా. రామ్మా డెఫినెట్గా రా ఒకసారి. మేడం వస్తాను మేడం. మా హస్బెండ్ కూడా చదవ పెట్టుకుని ఒకసారి రమ్మని తీసుకుని ఏం చేస్తుంటారు మీ ఆయన ఏం చేస్తుంటారు? ఆయన కూడా మన డిపార్ట్మెంటే మేడం, ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ మేడం. ఓ గుడ్ గుడ్. ఎక్కడ చేస్తున్నాడు? ఆయన పల్నాడులో చేస్తున్నారు మేడం. అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్ లో చేస్తున్నారు మేడం. ఓకే 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 అమ్మా, మేడం తప్పకుండా రండి, ఇద్దరు రండి. వస్తాం మేడం. థ్యాంక్ బాబుని తీసుకొని రండి. నేనే మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేస్తాను మేడం. స్పౌజ్ కోసం అనేసి చాలా సార్లు వచ్చాము. నేను స్పౌజ్ కోసం కన్నా ఎక్కువ మీతో పిక్ కోసం వచ్చాను మేడం. నేను తప్పకుండా. నాకు కాల్ చేశారు మేడం. హ్యాపీ మేడం. 22nd నేను విజయవాడలో ఉంటానమ్మా, వీలైతే రండి ఆ రోజు. థ్యాంక్ యూ మేడం. వస్తాను మేడం. తప్పకుండా వస్తాను మేడం. నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నిన్న నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్కు నోటీస్ ఇచ్చి వెళ్లారు. నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్లో లేను, అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు, నిన్న ఆయన బావమర్ది భాగోతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపిండు. ఆ భాగోతం మీద కనీసం ఒక్క మంత్రి గాని ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయట పెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది. నిన్ననే ఇంతటితో వార్తల సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.